మిట్టా పార్థసారథి గారు మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే. పార్థసారథి గారు నమస్తే. మీట్లో ఉన్నారండి, మీట్ తీసి మాట్లాడండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే పార్థసారథి గారు. ఏంటి జమిలీ ఎన్నికలుగా సన్నద్ధం అవుతున్నారా? ఓ పక్క ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఏంటి జమిలీ ఎన్నికల వల్ల ఏంటి ఒక బీజేపీ ఒకటే ఇంత ఆతృతగా ఎదురు చూడటానికి గల కారణాలు ఏంటి? నమస్కారం అండి, అందరికీ మరొకసారి నమస్కారం. నమస్తే. బీజేపీ ఒక్కటే ఈ రోజు ఎదురు చూడలేదండి. దేశం యొక్క బాగు బీజేపీ కోరుతోంది కాబట్టి సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే అంతకు ముందు కూడా దేశానికి ఒకే ఎన్నికలు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది. వచ్చిండేటువంటి ఎన్నికల ఆధారంగా రాజకీయాలు జరగకూడదు, అభివృద్ధి ఆధారంగా రాజకీయాలు జరగాలి. అభివృద్ధి జరగాలంటే 5 సంవత్సరాల పాటు ఒకరికి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చేసే అభివృద్ధిని చూసి ఖచ్చితంగా మనము వచ్చేటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే. ఈ రోజు అమెరికాలో ఉండేటువంటి ఎలక్షన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మిగతా దేశాల్లో ఏ విధంగా ఉంది అంటే రోజు రోజుకి ఎన్నికలు పోరండి. అక్కడ ఒకసారి సమస్య వచ్చిన తర్వాత ఒకేసారి ఎన్నికలు ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ ప్రతి నిరంతరము ఎన్నికలను బేస్ చేసుకునే రాజకీయాలు చేయాలంటే అభివృద్ధి జరగదు. కాంగ్రెస్ పార్టీ చేసిండేది అదే కదా అన్ని రోజుల పాటు. కాబట్టి ఎప్పుడైనా కానీ అసలు పోనీ దీనివల్ల నష్టం ఎవరికి ఉందని చెప్పండి. పోనీ ఒక్క బీజేపీకి మాత్రమే ఎన్నికలు పెడుతున్నారా జమిలీ ఎన్నికలు? రైట్ పార్థసారథి గారు, రైట్ బీజేపీ తీసుకుంది. బీజేపీ ఒక నిమిషం, పార్థసారథి గారు 2024 మేనిఫెస్టోలో కూడా పెట్టారు జమిలీ 1 నేషన్ 1 ఎలక్షన్ అని పెట్టారు. రైట్, సంతోషం. కానీ ఈ ఎలక్షన్లో భారతదేశం లాంటి అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంలో సాధ్యమేనా? మరో పక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలి, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. వీటన్నిటికీ చాలా రకరకాలైనటువంటి హోంవర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్, సాధ్యమేనా అనేటువంటి పదం మిగతా పార్టీలకేమో కానీ భారతీయ జనతా పార్టీకి ప్రతి ఒక్కటి సాధ్యమే. 370 ఆర్టికల్ తీసేసే సాధ్యమని ఎవడైనా మా యొక్క శవాల మీద వెళుతుంది, మమ్మల్ని చంపితే తప్ప జరగదు అని చెప్పేసి అక్కడ ఫరూక్ అబ్దుల్లా వీళ్ళు మాట్లాడిండేటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? జరిగిందా లేదా? అయోధ్య రామ జన్మభూమి ప్రశాంతంగా ఇది సాధించడం సాధ్యమేనా అని అందరూ అన్నారు కదా ఈ మహానుభావులందరూ. మరి అది సాధించామా లేదా? ట్రిపుల్ తలాక్ అసలు సాధ్యమవుతుందా? మొత్తం గొడవలు జరిగిపోతాయి, ముస్లింస్ అందరూ కూడా ఏమో అయిపోతారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారన్నారు. అది సాధించామా లేదా? ఇది కూడా 100% సాధిస్తాం. దమ్ము లేనటువంటి వాళ్ళకి, ఆలోచన లేనటువంటి వాళ్ళకి, సమాజం పట్ల హితం లేనటువంటి వాళ్ళకి, దేశ ప్రేమ లేనటువంటి వాళ్ళకి అసాధ్యాలు చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది. స్వార్థం ఉండదు కాబట్టి మాకు అన్ని సాధ్యాలే, ఇది కూడా సాధ్యమే. ఎందుకంటే చెప్తాను, ఇందులో మీరు చెప్పిన దానిలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం ఉందా? ఒకటి కాదండి, 100 ఉన్నాయి. వందలు ఉన్నాయి. మీకు రమేష్ గారు ఒక్క నిమిషం. ఎన్ని అవుతాయో అన్ని బీజేపీ వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడేవి ఉన్నాయి. మీకు వినే ఓపిక ఉండాలంతే. రైట్, అంటే ఏ పార్టీకి స్వార్థం ఉంది, ఏ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి? పార్థసారథి గారు, నేను ఒకటేనండి, భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ వ్యతిరేకిస్తుంది, ఏ పార్టీ వ్యతిరేకించలేదు అనేది ఆలోచన చెయ్యదు. అందరి కన్సెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అలా పార్టీలు వ్యతిరేకం చేస్తాయి అని ఆలోచన చేసి కూర్చుంటే ఏ సమస్యకు పరిష్కారం రాదు. ఒకవేళ పార్లమెంట్ లో చర్చలు జరగనివ్వండి, ఏ పార్టీ ముందుకు వస్తుంది, ఏ పార్టీకి రాదని తేలుతుంది కదా. ఏమవుతుంది? ప్రజాస్వామ్య పద్ధతిలోనే కదా చేసేది. పద్ధతిలో చేస్తుంటే ఏదైనా సమస్య స్వేచ్ఛలు ఇస్తున్నాం. నేను ఒక విషయం రమేష్ గారు, మా దేశానికి ఇన్ని భాషలున్న దేశం, ఇంత ప్రపంచంలో జనాభా గల పెద్ద దేశం, చిన్న దేశమైనా ఎక్కువ మంది ప్రజలున్న దేశం. ఇందులో మీరు చేయాల్సిన ఇవేనా? రామ జన్మభూమి, కాశ్మీర్లోని ఇష్యూ ఇవి కాదండి. ప్రజలకు ఉపయోగపడలే ఏమైనా చేసినా మీరు చెప్పాలి. రైట్, అంటే గతంలో జరిగిపోయినటువంటి పరిణామాలు. ఒక్క నిమిషం రమేష్ గారు పార్థసారథి గారు, మనకి సమయం వృధా తప్ప ఏముండదు, అవి జరిగిపోయినాయి. రైట్, రమేష్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే దీనికి విలువ ఉండదు. అంటే ఇది సమయం వృధా అవటం తప్ప ఇంకో మార్గం ఉండదండి. రమేష్ గారు వేసిండే ప్రశ్న 100% ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షం వేయాల్సిన ప్రశ్న వాళ్ళు వేశారు. వారికి
అన్నాలు రైట్. మొట్టమొదట. ఈ ఒక 5 నిమిషాలు దయచేసి డిస్టర్బ్ చేయకండి రమేష్ గారు కానీ మీరు కానీ. 5 మినిట్స్ నాకు తర్వాత మళ్ళీ మీరు నాకు సమయం మీకపోయినా పర్వాలేదు. రైట్. వచ్చిన మొట్టమొదట్లోనే మీ జన్మలో ఊహించినటువంటి విధంగా స్వచ్ఛ భారత్ను తీసుకొచ్చాం. ఇది ప్రజలందరికీ ఉపయోగపడేదే. రాష్ట్రాలకు 32% నుంచి 49% నిధులు చేశాం. రాష్ట్రాలకి ప్రజలకి ఉపయోగపడేదే. మీ హయాంలో మొత్తం అంతా కూడా 3 కోట్లు మాత్రమే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈరోజు 54 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు తీసుకొచ్చాం. ఇది ప్రజలకు ఉపయోగపడేదే. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం. ఇది ప్రజలకు ఉపయోగపడేదే. ప్రతి ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడేదే. ముద్రా యోజన కింద 43 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉండేటువంటి వాళ్ళకి 42 కోట్ల మందికి మనము బ్యాంకు షూరిటీ లేకుండా, గ్యారంటీ లేకుండా వాళ్ళకి నిధులు అందజేసి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం తీసుకొస్తున్నాం. ఇది ప్రజలకు ఉపయోగపడేదే. 2004 నుంచి 2014 దాకా కేవలం 13 లక్షల కోట్లు మాత్రమే దేశ బడ్జెట్ సాధించిండేటువంటి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హయాం నుంచి ఈ రోజు 54 లక్షల కోట్లు. రమేష్ గారు ఒక్క నిమిషం. ఒకట్లు వస్తే 13 ఒకట్ల 13, 13 రెండ్ల 26, 13 మూల 39, 13 52, 4 రెట్లు దేశ బడ్జెట్ పెంచినాం. 11వ స్థానంలో ఉండే భారతదేశాన్ని ఈ రోజు 5వ స్థానంలో తీసుకొచ్చాం. ఇప్పుడు త్వరలోనే 3వ స్థానంలో తీసుకొచ్చాం.